ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణను ఏసీబీ హెడ్ క్వార్టర్స్ లో విచారిస్తున్నారు అధికారులు. బినామీలను ఇవాళ విచారించనున్నారు. బినామీ పేర్ల మీద 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని భూములకు అనుమతులు ఇచ్చే సమయంలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. హెచ్ఎండిఏ జోన్లో ఉన్న భూములకు నిబంధనలను సాకుగా చూపించి కోట్ల రూపాయలకు అవినీతికి పాల్పడినట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. బాలకృష్ణకు ఏకంగా 400 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు తేలడంతో కంగుతిన్నారు ఏసీబీ అధికారులు. అయితే బాలకృష్ణ తన కార్యాలయంలోనే ఏజెంట్లను పెట్టుకున్నట్లు గుర్తించారు. సంతకం పెట్టాలంటే చేతులు తడపాల్సిందేననే ఆరోపణలున్నాయి. ఫైల్స్ పై సంతకం కోసం అడిగినంత ఇచ్చేశారు రియల్టర్లు. చిన్న చిన్న లోపాలను చూపించి అందిన కాడికి దండుకున్నారు బాలకృష్ణ. ఈ అవినీతిలో టౌన్ ప్లానింగ్ అధికారుల పాత్రపై తీస్తుంది ఏసీబీ. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ నిన్న అరెస్ట్ అయ్యారు. ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు. శివబాలకృష్ణ కూడబెట్టిన ఆస్తులు చూస్తే ఏసీబీ అధికారులకు కళ్లు చెదిరాయి. దాదాపు 100 ఎకరాల భూమి, 2 కిలోల బంగారు ఆభరణాలు, అత్యంత ఖరీదైన వాచీలు, ఐఫోన్లు చూసిన ఏసీబీ అధికారులకు మైండ్ బ్లాంక్ అయినంత పనైంది. భారీగా ఆస్తులు, నగలు, డబ్బు కూడబెట్టాడు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ. ఏకకాలంలో శివబాలకృష్ణ, అతని బంధుమిత్రుల ఇల్లు, ఆఫీసుల్లోనూ తనిఖీలు చేసిన ఏసీబీ టీం కీలక డాక్యుమెంట్లు, బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. ఆస్తుల పత్రాలతో పాటు భారీగా డబ్బు, నగలను సీజ్ చేశారు. మార్కెట్ విలువ ప్రకారం వీటి విలువ 300 కోట్ల రూపాయల నుంచి 400 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. హైదరాబాద్ నానక్రామ్గూడలోని శివబాలకృష్ణ ఇంట్లో అర్ధరాత్రి వరకు సోదాలు జరిగాయి. ఆయనకు హైదరాబాద్ లో పలు విల్లాలు, ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 100 ఎకరాల భూములకు సంబంధించి డాక్యుమెంట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కొడకండ్లలో 17 ఎకరాలు, కల్వకుర్తిలో 26, యాదాద్రిలో 23, జనగామలో 24 ఎకరాల భూములకు సంబంధించిన దస్తావేజులు బినామీ పేర్లతో ఉన్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. 2 కిలోలకు పైగా బంగారు ఆభరణాలతో పాటు వెండి వస్తువులను సీజ్ చేశారు. ఇక శివబాలకృష్ణ ఇంట్లో అత్యంత ఖరీదైన వాచీలు 80కి పైగా ఉన్నట్లు గుర్తించారు.